ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన 4% రిజర్వేషన్లను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తుందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయాంలో ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. దేశంలో సీఏఏ రావడానికి కారణం వైసీపీ ఎంపీలే కారణమని షిబ్లీ ఆరోపించారు. బీజేపీకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ విషయంలో టీడీపీని తప్పు పట్టాల్సిన అవసరం లేదని వివరించారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపున టీడీపీకి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. రిపోర్ట్ కార్డ్ అండి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముద్దుగా ఏంటంటే జగ్గుభాయ్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఈ జగ్గుభాయ్ గారి 5 సంవత్సరాల యొక్క ఏదైతే రిపోర్ట్ కార్డు ఉందో ఈ రిపోర్ట్ కార్డుని మేము తిరస్కార పత్రం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఎందుకు తిరస్కార పత్రం అంటే మీ యొక్క ఏదైతే ఈ 5 సంవత్సరాల యొక్క పాలన ఉందో ఈ పాలనని రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అయినటువంటి మేము మిమ్మల్ని తిరస్కరిస్తున్నాము చాలా స్పష్టంగా. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఉన్నాయో ఏదైతే రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ప్రశంసిస్తే అందలానికి ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఈరోజు ఎక్కడి నుంచి ఎన్ని అంశాలు మనం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు స్టార్టింగ్ విత్ అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అతను దొంగ కాదు. ఇదే కర్నూలు జిల్లాకి చెందినటువంటి అబ్దుల్ సలాం. దాని తర్వాత మీకు ఇదే కర్నూలు జిల్లాకి చెందినటువంటి హాజిరా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఉన్నటువంటి 22 సంవత్సరాల హాజిరావి ఇవాల్టికి కూడాను ఎవరు హత్య చేశారో తెలియదు. ఏదైతే ఇవన్నీ అనేకమైనటువంటి అంశాలు రాష్ట్రంలో దాదాపు 107 సంఘటనలు ముస్లిం మైనార్టీలతో పాటు జరుగున్నాయి. ఒకవైపు సంక్షేమం లేదు, రెండో వైపు దాడులు. అంటే మా యొక్క ఆత్మగౌరవం అనేది ఒక ప్రశ్నార్థకంగా మార్చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఏంటంటే ఏం చేయాలి అని చెప్పేసి మనం చాలా సుదీర్ఘంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మరియు అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు మొన్న మన గుంటూరులో కూడాను దాదాపు 17-16 ప్రజా సంఘాలు అందరం కూడాను కలిసి కూర్చొని ఏకాభిప్రాయంలోకి రావటం జరిగింది. అదేమిటంటే రాష్ట్రంలో ఎవరైతే